హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెసి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కార్తీక మాసం ప్రతిరోజు వెలిగించే ఆవు నెయ్యి దీపాలు ఒకసారి చేసి పెట్టుకుంటే కార్తీక మాసం నెల మొత్తం సరిపోతాయి. ఈ ఆవు నెయ్యి దీపాలను ఎలా చేయాలో అలానే ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని సరిపడా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేసుకోవాలి. వీటిని డబల్ బాయిల్ మెథడ్లో కానీ లేదంటే స్టవ్ మీద మంటను లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యి మొత్తం మెల్ట్ చేసుకోవాలి. ఇందులోకి కొందరు క్యాండిల్స్ని కూడా యాడ్ చేస్తారు. అలా చేసినవి వెలిగిస్తే అంత ఉపయోగం కూడా ఉండదు. ఈ క్యాండిల్స్ యాడ్ చేయటం వల్ల ఈ నెయ్యి దీపాలు బయట పెట్టా కూడా మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. అంతే. చూడండి, నెయ్యి అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని సుగంధ ద్రవ్యాలు యాడ్ చేసుకుందాము. ఇవి యాడ్ చేసుకోవటం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముందుగా దూదితో పువ్వొత్తులు లేదా బుడ్డొత్తులు అంటారు, వీటిని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రోజు పూజకు వాడే కర్పూరం తీసుకోవాలి, ఒక 10 నుంచి 12. అలానే పచ్చకర్పూరం కొద్దిగా, అలానే జవ్వాదు కొద్దిగా తీసుకోవాలి. ఈ పచ్చకర్పూరం, జవ్వాదు అవన్నీ పూజ సామాగ్రి అమ్మే షాప్లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ పచ్చకర్పూరంని రోజు పూజకు వాడే కర్పూరంని పౌడర్గా చేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం అండ్ జవ్వాదు అమ్మవారికి ప్రీతికరమైనవి. అలానే ఇవి మంచి సువాసన ఉంటుంది టెంపుల్లో లాగా. దీపాలు కూడా బాగా ప్రకాశవంతంగా వెలుగుతాయి ఈ పచ్చకర్పూరం వేయటం వల్ల. ఇలా పౌడర్ చేసుకున్నాక ముందుగా కరిగించుకున్న నెయ్యిలోకి వేసి మిక్స్ చేసుకోవడమే. వీటిని నెయ్యిలో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులోకి కొద్దిగా జవ్వాదు పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీపాలు రెడీ చేసుకోవడానికి సిలికాన్ బౌల్ తీసుకున్నాను. ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్ ట్రేతో కూడా ఈ దీపాలు రెడీ చేసుకోవచ్చు. ఈ సిలికాన్ మౌల్డ్లో అయితే దీపాలు రెడీ అయ్యాక ఈజీగా వస్తాయి. ఫస్ట్ ఈ సిలికాన్ మౌల్డ్లోకి పువ్వొత్తులు పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని నెయ్యితో ఫిల్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్ ట్రేలో కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో పెట్టి 1 to 2 hours పెట్టేస్తే సరిపోతుంది. ఒక 2 hours తర్వాత నెయ్యి దీపాలు రెడీ అయ్యాయి. ఈ సిలికాన్ మౌల్డ్లోవి చాలా ఈజీగా వస్తున్నాయి. చూసారుగా, చాలా పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. టెంపుల్కి కూడా ఈజీగా ఒక చిన్న బాక్స్లో ఎన్ని కావాలో అన్ని దీపాలు వేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఐస్ క్యూబ్ ట్రేలో వేసిన వత్తులు కూడా చూద్దాము. ఇలా చాక్తో ఇలా తీయండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇవి కూడా.
లాస్ట్లో కర్పూరం పొడిని ఇట్లా ఒత్తులకి పెట్టండి. ఇలా చేయడం వల్ల ఒత్తులు త్వరగా వెలుగుతాయి. లేదంటే దీపాలు వెలిగించేటప్పుడు పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి క్యాండిల్స్ వేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, లేదంటే మెల్ట్ అయిపోతుంది. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కార్తీక మాసం మొత్తం యూజ్ చేయొచ్చు. కార్తీక మాసమే కాకుండా మనం ఎప్పుడైనా టెంపుల్లో పెట్టే కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.